చూపు కోసం చూడండి. ఒకటే మొక్క వేసిన పిలకలు 2 పెట్టింది. కాయ కూడా చూడండి. ఇక్కడ నుండి ఏ ఒక్క చెట్టు చూడండి ఎన్ని పిలకలు ఉందో. ఇగో ఈ లోన కూడా ఇటు ఆడ చూసినా బెత్తడి కాయ నుండి మొత్తం చెట్టు కాయ చూడండి, హైట్ చూడండి, మన పూత చూడండి. ఇగో పచ్చికాయ చూడండి. ఇప్పటికీ పచ్చికాయ ఉంది, పైన పోతుంది. మీరు రైతులు అయితే కంపల్సరీ వేసుకోవచ్చండి. ఈ ఇత్తనానికి ఎటువంటి డౌట్ పడాల్సిన ఏ ఒక్క చెట్టు చూడండి, ఏ ఒక్క చెట్టు కాయ చూడండి. ఇది 2వ కోత. ఈ రోజు రంజాన్ పండుగ మార్చి 21, 2026. ఈ కాయ సైజు కూడా చూడండి ఎంతెంత బారుందో. ఇది ఇక్కడున్న 1, 2, 3, 4, 5 కాయలు కూడా చూడండి నా ఏలు కంటే పైన బారే ఉంది. మీరే ఇప్పుడు మనం చెప్పి ఏ కాయని చూడండి, ఎంతెంత బారుందో చూడండి. కలర్ కూడా చూడండి. గింజ శాతం కూడా కూలోళ్ళకి ఇప్పుడు 15 రూపాయలు చొప్పున కోపిస్తాను కేజీ లెక్క. అదే వేరే వాళ్ళు 20 రూపాయలు 30 రూపాయలకైనా వాళ్ళ బస్తా నిండిన కాయ 20 కేజీలు రావట్లేదు అంటారు. నాది సగం బస్తా కూడా 25 నుండి 30 కేజీలు వస్తుంది. ఒక్కొక్క కూలోళ్ళు 40 కేజీలు కోస్తారు ఒక్కొక్క రోజు. రైతు సోదరులందరికీ నమస్కారాలండి. మనం ఈరోజు మార్చి 21వ తారీఖు రంజాన్ పండుగ రోజు మనం విఆర్ బంజారా మాలత్ యుగేందర్ గారి తోట దగ్గర రావడం జరిగింది. మనం గత 10 సంవత్సరాల నుంచి యుగేందర్ గారికి మిరపెత్తనాలు మన షాపులో తీసుకుంటూ ఉన్నారు. ఎప్పుడు కూడా 5 నుంచి 6 ఎకరాలు తోట వేస్తూ ఉంటాడు. గత సంవత్సరం కూడా మన దగ్గర 100 ప్యాకెట్ల పైనే తీసుకున్నారండి. దాంట్లో మన సరియు సీడ్స్ వారిది సరియు హాట్ అని కొత్త వెరైటీ 10 ప్యాకెట్లు ఇవ్వడం జరిగింది. ఆ 10 ప్యాకెట్లు కూడా ఆల్రెడీ ఒక కటింగ్ అయిపోయింది. ఈ తోటలో వచ్చేసేసి మైలకాయ కోసారు, అమ్మటం జరిగింది. పక్కన ఇంకో రైతుకు కూడా ఇచ్చాము ఈ ఊర్లో ఉపేందర్ గారికి అని. మొన్న ఏరటం జరిగింది. వాళ్ళు కూడా జెండా రేటు 19,300 పడ్డది మొన్న అమ్మిన దానికి. ఈరోజు వచ్చేసి ఏంటంటే ఒకసారి యుగేందర్ గారితో మన ఇత్తనం గురించి తెలుసుకుందాం అని చెప్పి ఇక్కడికి రావడం జరిగింది. నమస్కారం అండి యుగేందర్ గారు. ఇప్పుడు ఈ వెరైటీ ఎట్లుంది, ఏంది, సరియాట్ గురించి మీ అనుభవం ఒకసారి చెప్పండి. ఎందుకంటే రైతు సోదరులు చాలా మంది కూడా ఏంటంటే మనం మొన్న చిన్న వీడియోలు తీసుకొచ్చి పెట్టడం వల్ల కూడా అందరు చూస్తున్నారు కనుక బాగుంటారని ఒకసారి మీ మాటల్లోనే చూపిద్దామని పెట్ట జరిగింది. సరియాట్ ఎప్పుడు తెచ్చారు, ఎన్ని తెచ్చారు, అసలు మీకు ఎట్లా అనిపిస్తుంది? బాగుందన్న. నా పేరు యుగేందర్. మాది విఆర్ బంజారా గ్రామం, రఘునాథపాలెం మండలం, ఖమ్మం జిల్లా. నేను ఎప్పుడూ 10-12 సంవత్సరాల నుండి వ్యవసాయం చేస్తున్నా. ఎప్పుడైనా తెలంగాణ సీడ్ నాగరాజన్న గారి కాడనే తీసుకొస్తున్నా. అయితే 5-6 ఎకరాలు వేస్తుంటే 100 ప్యాకెట్లు తీసుకుంటుంటే ప్రతి సంవత్సరం ఒక కొత్త వెరైటీ అని ఏదో ఒకటి ఇస్తుంటాడు అన్న. అయితే సార్ ఈ సంవత్సరం ఏమన్నా కొత్తవి ఉన్నాయంటే సరియు హాట్ అని ఇత్తనం ఇచ్చారు. అయితే ఇది 1 ఎకరానికి వేసా. సంక్రాంతి టయానికి ఏరిచ్చా. 8 క్వింటాలు అయింది ఈ ఎకరంలో ఈ సరియు హాట్. మళ్ళీ ఇప్పుడు ఇవాళ మార్చి 21 రంజాన్ పండగ. ఈరోజు 2వ కాపు కోస్తున్నారు. ఈసారి వచ్చేసి 15 నుండి 20 క్వింటాలు వెళ్ళిద్ది. వెనకాల ఇంకొక 8 క్వింటాల పైన వెళ్ళిద్ది. మొత్తం మీద ఎకరానికి వచ్చేసి 35 నుండి 40 క్వింటాలు దిగుబడి అవలీలగా వస్తుంది. రైతు సోదరులు ఎవరైనా సరే నేను రైతుగా చెప్తున్నా కాబట్టి నేను చెప్పుడే కాదు, మీరు కూడా వీడియోలో చూడొచ్చు కాయ ఎట్లున్నది ఏందన్నది. రైతు సోదరులు ధైర్యంగా ముందుకొచ్చి ఈ రకం అనే మిర్చిని మాత్రం వేసుకోవచ్చు. దీనివల్ల రైతులకు కొంచెం లాభమే జరుగుతుంది. ప్లస్ ఫస్ట్ వేసిన కాడ నుండి ఈ రోజు దాకా నల్లి కానీ ముడత కానీ ఎటువంటి రోగం లేదు. ఇప్పటికి కూడా ఫ్లవరింగ్ చూస్తే మీరు వీడియోలో చూడొచ్చు. నేను చూపించడం కంటే మీరు చూసుకోవటం ఇంకా మంచిది. ఫ్లవరింగ్ అంతా మంచిగానే ఉంది. పూత, పిందె, కాత అంతుంది. మళ్ళీ మొదటి నుండి పై కొస దాకా ఆకులు లెక్కనే కాయలు కాసినాయి. ఈ ఇత్తనాన్ని రైతు సోదరులు వేసుకోవచ్చు. తెలంగాణ సీడ్ వారు ఇంకొక 5-6 రకాల ఇత్తనాలు నాకు ఇచ్చారు. అవి కూడా వేసా. మంచిగానే ఉంది. పోయిన సంవత్సరం 160 క్వింటాలు వెళ్ళింది 6 ఎకరాలల్లో. ఈ సంవత్సరం కూడా 5 ఎకరాలు నరేసిన. ఈ సంవత్సరం కూడా దిగుబడి ఇప్పుడు దాదాపు 100 క్వింటాల పైనే వెళ్ళిద్ది. కోతనే ఎవర్రు కూలోళ్ళు. ఇక ఈ ఇత్తనాన్ని కానీ వాస్తవంగా అయితే నాగరాజన్న సారు నాకు ఏ ఒక్క ఇత్తనం ఇచ్చినా ఈ రోజు దాకా ఏ ఒక్కటి ఫ్లాప్ కాలే. నేను వ్యవసాయం మొదలుపెట్టిన కాడ నుండి ఆయన చేతుల మీదనే తీసుకుంటున్నా. అంటే నేను ఇప్పుడు చెప్పే మాట కాదు ఇవాళ ఈ పండగ రోజు. నా వీడియోలు కూడా నేను 12 సంవత్సరాల నుండి చేస్తున్న వీడియోలు కూడా ఉన్నాయి. ఆయన చేతుల మీద ఫోటోలు తీసుకున్నాయి. అట్లా ఇది ఇక నేను రైతులకి ఏదో మనం చెప్దామని కాదు, ఉట్టిగా చెప్దామని కాదు. వాస్తవంగా అయితే నేను చెప్పదలుచుకుంది ఏంటంటే నాగరాజన్న
తోట బాగుంది వచ్చి చూసిపోవని నేనే పిలిస్తే ఈరోజు 21వ తారీఖు రంజాన్ పండుగ రోజు సెలవు దినం ఉందని తోట చూస్తా అని వచ్చారు సార్ వస్తే చూపించిన. కాయలో గింజలు ఎట్లా అనిపిస్తారా నీకు? గింజలు అంతా బాగానే ఉంది. కలర్ కూడా మా తోటి రైతు వేసిండు, మేమిద్దరం ఒకసారి తెచ్చాం. ఆయనది ఆల్రెడీ జెండా పాట పడది. 52 క్వింటాలు ఆ రోజు 119 బస్తాలు ఒకటే లాటు. మొన్ననే 19,300కి జెండా బాధారు ఆయన దాంట్లో. 19,000 ఇవే రకాలు అట్లా. ఇప్పుడు కాయ సైజు కానీ కలర్ కానీ? కాయ సైజు కలర్ ఉండబట్టే కాదు మనకి జెండా పాట పడది అట్లా. అది కాయ సైజు కానీ కలర్ కానీ. మళ్ళా తాలుకాయ కూడా కూలోళ్ళు పచ్చికాయ కోసేదే కానీ తాలుకాయ కూడా పెద్దగా ఏం లేదు అట్లా. అంటే ఇప్పుడు బాగా నల్లి రోగాలు బాగా వస్తున్నాయి కదా, ఈ నిజంగా వీటికి రోగాలు రాలేదు? రోగం అనేది వస్తే అన్న మోకాలు ఎత్తుకంటే ఎక్కువడదు. ఇది నల్లికి మాత్రం A1గా తట్టుకుంది. ఇప్పటికి కూడా పూతలా నువ్వు చూసుకుంటే పూత ఇప్పటికి వస్తుందంటే నల్లి మయ్యనట్టే అర్థం. రైతులకంటే వేసిన రైతులకు అర్థమైపోయింది అనమాట. ఇప్పుడు నల్లి ప్రభావం ఉంటే కొసలని మాడిపోతాయి. మామూలుగా ఏంటంటే వీటికి కూడా రోగాలు వస్తాయి, రావని కాదు కానీ మిగతా రకాలతో పోల్చుకుంటే కొంచెం రోగాలు బాగా తక్కువ. రోగాలలో అయితే రోగ నిరోధక శక్తి ఎక్కువ దీనికి. మనం మందు కొట్టగానే ఏంటంటే అంటే రికవర్ అవుతుంది, రాదు అని చెప్పే పరిస్థితి లేదు. ఏ ఇతరానికైనా వస్తుంది కానీ మిగతా రకాలతో పోల్చుకుంటే దిగుబడి మంచిగా వచ్చే రకం ఇది. మనం కూడా గత సంవత్సరంలో చాలా రకాలు ఇచ్చినాం, అన్ని కూడా బాగున్నాయి. అన్ని రకాలు బాగున్నాయి. నేను తెచ్చిన అయితే రైతులంతా ధైర్యం చేసుకోవచ్చు కదా. చాలా మంది చూసిన వాళ్ళు ఉన్నారు, నీ వీడియో చూసి చాలా మంది కూడా మనం వేసుకోవాలి. ఈ తోటకు కూడా వచ్చి ఈ చుట్టుపక్కల పణితాపురం, మన పంగిడి, వాంగుడోతండ, అరియాతండ, చిమ్మపూడి, మా బర్లగూడ పొల్లు, పాపడ పెళ్ళోళ్ళు, జీకే బంజరోళ్ళు వీళ్ళందరూ వచ్చి చూసిపోయారు. అందరు నెంబర్ 1 ఉంది. యాడ తెచ్చినావు అంటే నాగరాజన్న కాడ తెచ్చిన కొత్త వెరైటీ ఇది సరి వాటని అని చెప్పా. అందరూ రైతులు మాత్రం ఇది బాగుంది. మొన్న ఇక్కడ కంది కట్టేసుకోవడానికి వచ్చిన రైతులు కూడా వచ్చి ఇది ఆడ తీసుకున్నాం మాకు నెంబర్ అంటే నా నెంబర్ ఇచ్చిన, మీ నెంబర్ ఇచ్చిన సార్. మా ఫస్ట్ కాయ అమ్మినప్పుడు అమ్మిన వేరే సాగుకారి కూడా ఇది ఆడ తీసుకున్నావు ఏంది అంటే అయ్యాల కూడా మీకు ఫోన్ చేయించాక. దగ్గర కూడా ఏంటంటే ఇది వచ్చే సీడు ఎంత వస్తుందో అంతవరకు ముందుగా మనం రైతులకి ఇస్తాం గనక సంవత్సరం తక్కువ సీడ్ వస్తుంది. పలాని సార్ నాకు ఇచ్చిండు, పలాని కాలువకి తెలంగాణ సీడ్ షాప్ ఆయన అని మీ నెంబర్ ఇచ్చా అయ్యాల కూడా. నీకు ఎట్లుంది కళ్యాణి? నువ్వేగా తోట దగ్గర ఎక్కువ ఉండేది. పర్వాలేదు సార్, బాగుందంటే ఎట్లా? ఎందుకంటే వీళ్ళందరూ మొత్తం బయట అన్ని తిరిగి వస్తూ ఉంటాడు. ఎక్కువ తోట అంటే మల్చింగ్ పేపర్ వేసారు కదా, మల్చింగ్ బోధే కూడా పెద్దదన్న. ఇది మా అందరి బోధల మీద మా బోధే పెద్దది. సపరేట్ మేము ఇట్లే గీబైపోతున్నాయని ఆయన బండి సపరేట్ కొనిచేర్ల పోయి చేయించుకొని వచ్చా. 40 అచ్చు పెట్టుకుంటే చెట్టు కలిసిపోతుంది. 42, 44 దాకా ఉంది బోధే. ఎప్పుడైనా ఈ పెద్ద రకాలు ఎప్పుడైనా కూడా 40 పైన పెట్టుకుంటేనే తోట కమ్మకు పోకుండా కాయ తాలు కాకుండా ఉంటది. ఇప్పుడు నీ దగ్గర కూడా బాగా కమ్మకపోతే కింద కాయ ఏదైనా సరే ఈ ఇత్తనం ఖరాబ్ అవుతూ ఉంటది కనుక ప్రతి సంవత్సరం మల్చింగ్ సపరేట్ బోధే అదే 40 అచ్చు పెట్టుకుంటేనే మంచిది. ఇప్పుడు నువ్వే ఉంటావు కదా నన్ను తోటలో మందు కొట్టేటప్పుడు కానీ ఏమన్నా నీకు తెలిసిన లోపాలు కానీ మంచి కానీ? లోపాలంటే ఏం లేదు సార్, తోట మాత్రం బాగానే ఉంటది. ఇత్తనం కొనేయవచ్చు ఏ రైతులైనా, ఏ రైతులను తీసుకోవచ్చు కదా, ధైర్యంగా కొనుక్కోవచ్చు. ఇది మాత్రం నాకు నచ్చింది. నేను వేరే తోటలలో కూడా పని చేస్తూ ఉంటా కదా, వాటికంటే ఇది బెటర్ గా అనిపించింది. ఇంకా మిగతా తోటలు ఏరటానికి బెటర్ అనిపించింది, మాదే మంచిగా అనిపించింది. విత్తనం పేరు సరియు హాట్. నా తెలంగాణ సీడ్ నుండి నాగరాజన్న గారి కాడ నుండి తెచ్చాం. వచ్చే సంవత్సరం ఇదే ఇత్తనం 50 ప్యాకెట్లు తీసుకోవాలి. నేను 100, 120 ప్యాకెట్లు ప్రతి ఏట వేస్తాను. అయితే వచ్చే సంవత్సరం వచ్చేసి ఒక 4 ఎకరాలు ఇదే వేద్దాం అనుకుంటున్నా, వేరేది లేకుండా. ఇక నేను వేసుడు కాదు, నా తోటి రైతులందరూ నువ్వు కొన్నప్పుడే మాకు కొనియాలి, నీకు కొన్నప్పుడే మాకు కొనియాలంటారు. మా చుట్టుపక్కల మా ఊరు ఇక్కడ మాది ఇది భూమి కూడా కౌలు భూమి, మాది విఆర్ బంజారా. నేను పాపడపల్లి వచ్చి చేస్తాను. పాపడపల్లి రైతులు కూడా అరే నువ్వు కొన్నప్పుడే మాకు ఇప్పి అని క్లారిటీకి చెప్తారు వాళ్ళు. ఈసారి కాడ మాత్రం విత్తనాలు ధైర్యంగా మా 12 సంవత్సరాల నుండి ఏ ఒక్క సంవత్సరం మాకు ఇంతవరకు రిజల్ట్ అనేది అసలు తేడా లేదు. ఇక పంట మాత్రం మంచిగా పండుతుంది. సార్ కాడ కొనుక్కోవచ్చు. పోయిన సంవత్సరం 246 బస్తాలు మొదటి కాపుకే వెళ్ళింది.
నమస్తే అండి. అదే ఇప్పుడు గోవిందరాల నుంచి వచ్చారు కదా తోట చుట్టానికి. అవునండి. ఇప్పుడు ఈ వెరైటీ వచ్చేసేసి సరియు సీడ్స్ అన్నది కంపెనీ వచ్చేసేసి మనకు ఎండి గారు రవీంద్రనాథ్ నాథ్ సార్ అన్న ఆయన గత 45 సంవత్సరాల నుంచి ఇదే ఫీల్డ్లో ఉండి ఇత్తనాలు ఓన్గా తయారు చేసుకుంటారు. వాళ్ళ కుటుంబ సభ్యుల్లో వాళ్ళే ఇత్తనాలు తయారు చేసేది, వాళ్ళే ప్యాక్ చేసేది, వాళ్ళే అమ్మేది ఒకటే కంపెనీలో. మిగతా కంపెనీలు ఏంటంటే ప్రొడక్షన్ ఒకటి వీటి వేరు లేకుంటే వీళ్ళు ఒక్కళ్ళే చేసుకునేది. కంపెనీ వచ్చి కూడా మహారాష్ట్ర కంపెనీ, ఇది లోకల్ కంపెనీ కూడా మహారాష్ట్ర కంపెనీ. సరియు సీడ్స్ అన్నది కంపెనీ పేరు, సరియు అంటే ఇత్తనం పేరు. ఈ ఇత్తనం ఏంటంటే గత సంవత్సరంలో మన గోవిందరాలు ఎవరికి లేదు, ఇక్కడ విఆర్ బంజార్లో యుగేంద్ర గారికి ఇచ్చినాం, ఉపేంద్ర గారికి ఇచ్చినాం. కొంతమందికి తెలిసిన వాళ్ళకి కొత్త వెరైటీ కనుక నమ్ముతారో నమ్మరు అని 10 ప్యాకెట్లు ఇవ్వడం జరిగింది. వెరైటీ అయితే అన్ని చోట్ల కూడా మంచి రిజల్ట్ వచ్చింది. ఇప్పుడు మీరు చూసారు కనుక మీకు ఎలా అనిపిస్తుంది? మాకైతే పేరు ఫస్ట్ మా పేరు బాణత్ హరిదాస్, గోవింద్రాల గ్రామం, డోర్నకల్ మండలం, కామేపల్లి మండలం. ఇప్పుడు మీకు సరియు అంటే ఎట్లుంది, ఏమనిపిస్తుంది చెప్పండి? బాగా అనిపిస్తుంది, ఎక్కడ చూడలే ఇట్లాంటివి. అంటే మీరు గతంలో ఇంకా మిరప తోటలు చూడటానికి వెళ్ళారా? వెళ్ళామండి, ఇదే బాగుంది, దానికంటే ఇదే బాగుంది. అంటే ఈ రోజు మార్చి 21వ తారీఖు రంజాన్ పండగ. అవునండి. మీరు వెళ్ళి ఎన్ని రోజుల క్రితం వెళ్ళారు తోట? మేము ఇప్పుడు నెల నుంచి చూస్తున్నాం. 2 నెలల క్రితం. అంటే మీరు జనవరి నుంచి ఫిబ్రవరి వరకు చూస్తూనే వస్తారు. మార్చిలో కూడా మీకు ఈ రోజు 21వ తారీఖు అయినా కూడా ఈ విధంగా ఈ విధంగా ఉన్నాయంటే ఎక్కడ చూడలేము. బాగా కాసినాయి, నల్లి తట్టుకుంటున్నాయి, మంచిగా పర్వాలేదు. వాడి తోట కలర్ మస్తు ఉంది, పొడుగు బారు కూడా ఉంది, గింజలు బాగున్నాయి. ఇంకా ఇప్పుడు ఎన్నోసారి ఏరిచారు ఇది? ఒకసారి ఏరియా. ఇప్పుడు ఇంకో దమ్ము ఏరితే ఇంకో దమ్ము కూడా ఇంకో దమ్ము కూడా పచ్చి ఉన్నాయి బాగా. ఈ కాపు అయితే బాగా కాసినాయండి. మేము ఎక్కడ అన్ని చూసిన ఫీల్డ్ ఇది, దానికంటే ఇది బాగుందండి, ఇదే బాగుంది. సరియు హాట్ అండి. ఇప్పుడు మీరు సరే చాలా రకాలు చూసారు, పేర్లు అనవసరంగానే వెరైటీలు. ఇప్పుడు మీరు సొంతంగా చేశారు కదా, మీ తోటలు ఎట్లున్నాయి? మా తోట దీని కింద ఏం పనికిరావు సార్, పనికిరావు అసలు. ఒక కొమ్మ కాసింది కూడా కాయలే మాది. ఇదే బాగా వర్షానికి తట్టుకొని ఉండాలంటే ఇది పర్లేదండి. ఎందుకంటే ఈ సంవత్సరం మన ఖమ్మం జిల్లాలో వానలు ఎక్కువ, 2 తుఫాన్లకి అందరి తోట కూడా హైట్ పెరగకుండా ఈ రోజు ఈ తోట కూడా మనకి ఇప్పుడు మన మనిషి అంత ఎత్తుంది, మన ఎత్తుంది, హైట్ ఉంది, కాయ కలర్ ఉంది, సైజ్ ఉంది, మళ్ళీ పైన పచ్చికాయ పూత పింద కూడా ఆగలేదు. దిగుబడి కూడా ఏంటంటే మంచి వెరైటీ సరియు ఆట అయితే. సరే సార్, మేము కొంటాం, ఇది మాకైతే బాగా నచ్చింది, మేము అందరికి చెప్పుకుంటాం. ఇప్పుడు ఈ రోజు అంటే ఈ రంజాన్ 21/2026 కూడా ఈ సరియు ఆట అని మొక్క అనేది ఒక్కటే ఇత్తనం వేసాను, ఒకటే వేస్తే ఇప్పుడు మనం ఇప్పటికి కూడా ఇళ్ళలేకపోతున్నాం ఒకసారి కోసినా కూడా. అదే సైడ్ పిలకలు అనేది విపరీతంగా రావటం వల్ల అందులో ఒకటి అచ్చు కూడా పెద్దది, ఇది పెద్దది. కానీ మనం రైతులకు కూడా అవగాహన కావాలంటే పేపర్ అత్తకపోతాయి దగ్గరకుంటే. పేపర్ జానా గ్యాప్ ఉంది పేపర్ కి. అది అంటే నేను రైతుగా క్లారిటీ చెప్తాను. అందులో ఒకటి నేనే దున్నుకునేది, నేనే దీన్ని పేపర్ బోధేలు చేసేది. నాది ప్రతి సంవత్సరం చాలా అవుతుందేమో అని ఇప్పుడు 3 సంవత్సరాల నుండి మీకు కొత్త వెరైటీలు ఇచ్చినవన్నీ వెడల్పు పెత్తన్నా. అది కొత్త వెరైటీ ఏది వేసినా కూడా వెడల్పు పోతే తీసి దాన్ని జరిపి మరి కొత్తది వేసిన. నేను మా ఓనర్ కూడా వేసిండు, ఆయనది కూడా జెండా పాట పోయింది. అయ్యాల కూడా మనోళ్ళు మార్కెట్కి వెళ్ళారు, వాళ్ళ సావకారి మళ్ళీ ఏడకొండామంటే నాకు ఫోన్ చేస్తే బస్తాలు కూడా జెండా పాట వేసారు. అది రికార్డ్ అనమాట. మార్కెట్లో ఇంతవరకు చిన్న 30 లాట్ల కంటే తక్కువ వేసేదంట. ఫస్ట్ టైం అనేది 119 బస్తాలు జెండా పాట వేయటం. ప్లస్ వాళ్ళ సావుకారు నాకు ఫోన్ చేసి యాడ తీసుకుని ఏంటంటే నీకు ఫోన్ చేయించి అయ్యాల మన ఏ తారీఖు మనం అమ్మింది ఆ రోజు కూడా మార్కెట్ మిరపకాయలు వచ్చినాయి, వారం కాలే నేనే వేసి ఆ రోజు స్టాక్ కూడా ఫుల్ గా వచ్చినా కూడా శుక్రవారం మార్కెట్, మంచి శుక్రవారం మార్కెటే పోయిన శుక్రవారం మార్కెటే. నా పేరు సంతోష్, గోవిందరాల విలేజ్, కాంపల్లి మండలం, ఖమ్మం డిస్టిక్. ఎట్లుంది వెరైటీ అయితే? సరియు చూడటానికి వచ్చారు కదా. ఓకే, ఈ సంవత్సరం అయితే కాయలు చాలా వర్షానికి తట్టుకొని తోట అయితే బాగానే ఉన్నది. కాయ సైజు కానీ, కాయ పండడం కానీ, కాయ కలర్ కానీ మామూలుగా నల్లిని తట్టుకొని ఉన్నది. ఈ సంవత్సరం ఫస్ట్ తోటలు వదిలిపెట్టారు. ఈ టైంలో ఇప్పుడు దాకా ఇట్లా ఉన్నాయంటే ఎక్కడ చూడలేము మేము సార్.
ఇప్పుడు మొత్తం కాయ సైడ్ బ్రాంచెస్ అయితే మాకేలు అయితే మొత్తం అయిపోయినాయి. కానీ ఇటేం దాకా ఉన్నాయంటే నల్లిని తట్టుకొని ఉండడం, అది రోగాన్ని తట్టుకొని ఉండడం మేమైతే తెచ్చుకుంటామండి. మా తోటి రైతులు కూడా చెప్పుకుంటాం. కూడా వాస్తవానికి అయితే మన జిల్లాలో కాంపేలి మండలం తోటలు బాగా వేస్తారు. బాగా మిరప తోటలు కాంపేలి మండలంలో కూడా ఈ సంవత్సరం మా ఊర్లో అయితే బాగానే తోటలు అయిపోయినాయి. చాలా వరకు కూడా జనవరి 15 నుంచి ఫిబ్రవరి 15 కల్లా చాలా వరకు తోటలు తట్టుకోలేక అన్ని నల్లి వచ్చి ఖరాబ్ అయిపోయింది. మీకు ఈ టైం వరకు కూడా ఈ వెరైటీ ఏంటంటే రోగాలు అన్ని తట్టుకుని గుర్తుపెట్టుకోండి. సరిహాటు మీరు మనిషికి 10 ప్యాకెట్లు వేసుకోండి. మీ భూములలో అన్ని భూములలో కూడా సెట్ అవుతుంది. ఇది మల్చింగ్ పేపర్లో వేసుకోవచ్చు, మామూలు నేల మీద వేసుకోవచ్చు. మీకు రోగాలు తక్కువ ఉంటాయి, దిగుబడి బాగా వచ్చుద్ది. కాయ కలర్ కానీ సైజు కానీ దిగుబడి కానీ మీకు ఇబ్బంది లేదు. దాంతోపాటు ఏంటంటే మా షాప్ తరపు నుంచి మీరు తీసుకున్నప్పుడు ఖచ్చితంగా మా వాళ్ళు ఎవరో ఒకళ్ళు మీ పంట అయిపోయాకల్లా 4-5 సార్లు వచ్చి మీ తోట చూసిపోతూ ఉంటారు. ఏ మందులు కొట్టం, మేమైతే మందులు అమ్మము. మా షాప్ లో ఓన్లీ విత్తనాలు అమ్ముతాం కనుక మీరు ఏ మందులు కొట్టుకోవాలి అన్ని వివరంగా చెప్తారు. క్వాలిటీ విషయాలు అయితే ఇబ్బంది ఉండదు. రండి అందరైతే మన షాప్ లో అన్ని రకాలు దొరుకుతాయి. నేనైతే వ్యవసాయం మొదలు పెట్టిన కానుండి అండకానే కొంటున్నా. ఏ ఒక్క సంవత్సరం నా పేరు మా ఊర్లో ఎవరైనా వెరిఫికేషన్ చేయండి. ఏ ఒక్క సంవత్సరం 100 క్వింటాకి తగ్గలే. పోయిన సంవత్సరం అత్యధికంగా 120 క్వింటా మీద 6 ఎకరాలు. ఇది మళ్ళీ నా సొంత భూమి కూడా కాదు, ఇది కౌలు భూమి. నా సొంత భూమి నాకు అక్కడ ఉంది. ఇంకా దానికంటే ఇంకా బాగుండేది నా దాంట్లో వేస్తే, నా సొంత భూమిలో వేస్తే. ఎందుకంటే పెట్టుబడి తక్కువ, పెంట కూడా ఇప్పుడు ఆవులు ఉంటాయిగా, పెంట కూడా సొంత భూమిలో వేస్తాం అట్లా. దీంతో పాటు మన షాపులో అన్ని కంపెనీలు దొరుకుతాయండి. కాకుండా మన మ్యాక్స్ కంపెనీ కానీ, కార్తికేయ కానీ, పిహెచ్ఎస్ఐ కానీ, డీఫ్లోరా కానీ, మైకో కానీ, సెమ్నీస్ కానీ మీకు దొరకని రకాలంటూ ఉండవు. మన షాపుల దగ్గర 150 రకాల మిరప విత్తనాలు ఉంటాయి. అన్ని రకాలు కూడా నాణ్యతకి క్వాలిటీకి మంచి సీడ్ ఉంటుంది. మీకు ఏ హైబ్రిడ్ సీడ్ కావాలో దొరుకుతాయి. సంవత్సరంలో కూడా మీకు ఒకరు ఒప్పుకుంటే ఇప్పుడు అందరూ యూట్యూబ్లు చూస్తారు కనుక మన రైతు అగ్రిటెక్ యూట్యూబ్ అను ఈ ఛానల్లో మన గతంలో చాలా వీడియోలు చేసాము, చాలా పెట్టాము. రైతులకు మంచి యూట్యూబ్ ఛానల్ అది కూడా. ఒకసారి మీరు ఫ్రీగా ఉన్నప్పుడు చూడండి. దాంట్లో కూడా మంచి రకాలు దొరుకుతాయి. మన షాప్లో ఎన్ని రకాలు ఉన్నాయని కూడా మీరు ఒకళ్ళ ఫీల్డ్ చూడినప్పుడు కూడా ఆ షాప్లో ఆ వీడియోలో చూస్తే రైతు నెంబరు మా నెంబర్ 2 ఉంటాయి. మీకు ఏం డౌట్ ఉన్నా రైతుకు డైరెక్ట్ ఫోన్ చేసి కనుక్కోవచ్చు. షాప్ అడ్రస్ వచ్చేసి ఖమ్మంలో కాలవొడ్డు దగ్గర శివాలయం గుడి ఉంటుందండి. గుడి పక్కన హెచ్పి పెట్రోల్ బంక్ పక్కన తెలంగాణ సీడ్స్ ఉంటుంది. మన షాప్ ఇటు ఒక్కటే సపరేట్ ఉంటాయి. మీకు అటు రైతు మిత్ర అంటే ఈ రోడ్ లో ఉంటుంది తెలంగాణ రైతు మిత్ర సైడ్ మెయిన్ రోడ్ సొంత షాప్ అని ఇటు సైడ్ ఉంటాం. మీతో అన్ని అటు సైడ్ ఉంటాయి. ఇబ్బంది లేకుండా. నా పేరు ఉపేందర్ సార్. నేను ఒక నాగరాజ్ సార్ కాడ ఒక 10 ప్యాకెట్లు కొత్త విత్తనం ఇచ్చిండు. కథమై ఒక 80 ప్యాకెట్లు ఏరే తెచ్చిన. ఈ ఒక 10 ప్యాకెట్లు ఇచ్చిండండి. ఈ గతంలో ఇది నల్లి మొత్తం పోయినా కానీ మా తోటలు మాత్రం మంచిగా 1 ఎకరం మాత్రం ఈ విత్తనం మట్టికి మంచిగా రిజల్ట్ ఉంది. ఇప్పటికి కూడా పూత పిందె మాది కూడా 1 ఎకరం ఉంది అండి. ఇట్లా ఏమో కాయ కాసింది. ఇప్పటికి కూడా మళ్ళీ 25 నా ఎకరం కూడా ఇదేసిన విత్తనం. ఈ విత్తనం ప్రతి ఒక్క రైతు వేసుకోవచ్చు అండి. ఈ విత్తనం మన తెలంగాణ సీడ్లో దొరికింది. విత్తనం సరి ఆటు కొత్త విత్తనం ఇది వేసుకోవచ్చు అండి. ప్రతి ఒక్క రైతు కూడా వేసుకోవచ్చు. ఇది నేను ముందుకు ఒక 30 ప్యాకెట్లు వేస్తా. ఇది కూడా ఇది రంజాన్ పండగ 21 ఇవాళ మార్చి నెలలో ఈ తోట కూడా చూడండి అండి ఎట్లుందో కలరు. కాయ ఈ పచ్చికాయ కూడా ఇంకా మళ్ళీ ఇప్పుడు ఒక ఫస్ట్ ఒక కాపు ఏరారండి. 8 క్వింటాలు 9 క్వింటాలు అయింది 1 ఎకరం. ఇప్పుడు ఒక 25 అండి. మళ్ళీ ఒక 5-6 గ్యారెంటీ అయిద్దండి. మన రైతులకు చెప్పాల్సిన ముఖ్య విషయం ఏంటంటే, నాతో పాటు చుట్టుపక్కల వేరే వాళ్ళు వేరే తోటలు వేశారు. నేను మాల మీద ఉన్నప్పుడు నవంబర్ డిసెంబర్లో మాకు భారీ తుఫాను జరిగింది. అలా చాలామంది తోటలు ఎర్రగైపోయి అప్పటికే పేలిపోయినాయి. ఇది అప్పుడు కూడా నా తోట ఆ తోట పెద్ద తుఫానికి కూడా తట్టుకొని ఈ రోజు కూడా పచ్చకుంది. చాలామంది తోటలు అసలు ఆ తుఫాన్లోనే దెబ్బతీసినాయి చాలా రకాల విత్తనాలు. నాకైతే నాగరాజ్ సార్ ఇచ్చారు. దానివల్ల ఆ తుఫాన్ని తట్టుకొని ప్లస్ నల్లిని తట్టుకొని మళ్ళీ ఈ పురుగుకు కానీ ముడతకు కానీ మినిమం తాలుకు కూడా ఇప్పటికి కూడా అప్పుడు 38 క్వింటాలకి 30 కేజీలు వెళ్ళింది. ఇప్పటికి కూడా 20 క్వింటాలకు ఒక 2 బత్తాలు కూడా వెళ్ళదు. తాలు కూడా కాయ డ్యామేజ్ అనేది మాటే లేదు. అసలు కాయ సైజ్ చూడండి, బారు చూడండి.
మళ్ళీ కాయలు వంకర్లు కూడా లేవు, అన్నీ చక్కగానే ఉన్నాయి. పచ్చికాయ చూడండి మీరు, వీడియో ఇంకా పచ్చికాయ చూస్తే ఇప్పటికి కూడా ఇగో కొమ్మ చివరి దశకు కూడా పచ్చికాయ కాతనే ఉంది. ఇంకో పూత ఇప్పటికి కూడా ఆల్రెడీ పూతే ఉంది. అందరు రైతులు వేసుకోవచ్చండి. ఇంత శాతం కూడా 99% ఉంది. వేరే కాయలు మీరు కూడా చెక్ చేసుకోండి ఎవరైనా రైతులు ఉంటే. కాకపోతే వెడల్పు వచ్చు వేసుకోవాలి, మరియు వేసుకోవచ్చండి. తెలంగాణ షాప్కి వెళ్ళి తెలంగాణ షాప్ లో దొరుకుతుంది. తీసుకోగలరు.